అందరికీ నమస్కారం. నా పేరు శశికాంత్ వాల్మీకి, ఇన్ఛార్జ్ ఆఫ్ సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్. ఎస్ఎస్సి కంప్లీట్ చేసుకుంటున్న విద్యార్థులందరికీ మన సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్లో పాలిసెట్ ఆఫ్లైన్ కోచింగ్, ఆన్లైన్ కోచింగ్ ఒకటి స్టార్ట్ చేస్తా ఉన్నాం. ఈ వీడియోలో ఈ ఆఫ్లైన్ కోచింగ్ ఎలా ఉంటుంది, ఆన్లైన్ కోచింగ్ ఎట్లా ఉంటుంది, మెటీరియల్స్ ఎట్లా ఉంటాయో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఈ వీడియో వాచ్ చేస్తున్న మన సాయి మేధా స్టూడెంట్స్, ఎక్స్ స్టూడెంట్స్, మా వెల్ విషర్స్ ఎవరైతే ఉన్నారో దయచేసి మీకు తెలిసిన 10th క్లాస్ స్టూడెంట్స్ ఎక్కడొక్కడ ఏదో ఒక గ్రూప్లో ఉంటారు కాబట్టి ఈ వీడియోని వీలైనంత వరకు మ్యాక్సిమం షేర్ చేస్తారని కోరుకుంటున్నా. ఎందుకంటే మీరు ఆల్రెడీ పాలిసెట్ కోచింగ్ తీసుకోకుండా డైరెక్ట్గా రాస్తేనే ఒక ర్యాంక్ వచ్చింది, ఏదో కాలేజీలో చేస్తూ ఉన్నారు, కంప్లీట్ అయిపోయింది, బీటెక్ కూడా చేస్తూ ఉన్నారు. కానీ అదే పాలిసెట్ కోచింగ్ తీసుకొని మీరు కోచింగ్ తీసుకొని మంచిగా ప్రిపేర్ రాస్తే, ఎందుకంటే మొట్టమొదటిసారిగా మన పాలిసెట్ చరిత్రలోనే ఎక్కువ రోజులు వచ్చిందంటే ఈ సంవత్సరమే. ఇంతకుముందు మ్యాక్సిమం 20 days, 25 days, 30 days మ్యాక్సిమం. ఈ సంవత్సరము దాదాపుగా 54 రోజులు అంటే 54 days దొరుకుతుంది. కాబట్టి వాళ్ళు కోచింగ్ తీసుకొని రాస్తే వాళ్ళకి మంచి ర్యాంక్ రావడానికి అవకాశం ఉంటుంది, మంచి కాలేజీ రావడానికి అవకాశం ఉంటుంది, ఆ కాలేజీలో కూడా వాళ్ళు కోరుకున్న బ్రాంచ్ చూస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ఈ వీడియోని మీకున్న మీ వాట్సాప్ గ్రూప్స్ ఎన్ని గ్రూప్స్ ఉంటాయి అన్ని గ్రూప్స్, ఎందుకంటే ఎవరు ఎక్కడ 10th క్లాస్ అవుతున్నారో తెలియదు, ఎవరికి ఎక్కడ కోచింగ్ దొరుకుతుందో తెలియదు, ఎవరికి ఎట్లాంటి మెటీరియల్ ప్రిపేర్ అవ్వాలో తెలియదు. కాబట్టి వాళ్ళకి మీరు మేలు చేసినట్టు అవుతుంది. కాబట్టి దయచేసి ఈ వీడియోని దయచేసి షేర్ చేయండి. సో మన పాలిసెట్ 2024 ఆఫ్లైన్ కోచింగ్, ఆన్లైన్ కోచింగ్ రెండు మన దగ్గర ఉన్నాయి. ఆన్లైన్ కోచింగ్ లైవ్ క్లాసెస్ పెడుతున్నాము. సో రికార్డెడ్ ఉంటుంది, లైవ్ క్లాసెస్ రెండు. ఆల్రెడీ ప్రీ రికార్డెడ్ వీడియో లెక్చర్స్ ఉన్నాయి, మీకు ఈ సెట్కి ఎట్లయితే ఇచ్చామో అలాగే ప్రీ రికార్డెడ్ క్లాసెస్ ఉన్నాయి. దాంతోపాటుగా లైవ్ క్లాసెస్ కూడా పెడతా ఉన్నాం. సో ఆఫ్లైన్ ఫస్ట్ మొదటగా ఆఫ్లైన్ వచ్చేసి మార్నింగ్ 8:30కి స్టార్ట్ అవుతుందండి. 8:30 AM నుంచి 1:30 PM వరకు రెగ్యులర్గా క్లాసెస్ ఉంటాయి. ఈ క్లాసెస్లో రెగ్యులర్గా ప్రతి చాప్టర్కి వాళ్ళకి రివిజన్ చేస్తూ ఒక ఎగ్జామ్ కూడా కండక్ట్ చేస్తాము, ఆఫ్లైన్ మోడ్లో కండక్ట్ చేస్తాము. సో ఇది ఒక బ్యాచ్ షెడ్యూల్. అయితే ఈ బ్యాచెస్ ఒకవేళ ఇంక్రీజ్ అవుతే, ఎక్కువ బ్యాచెస్ అవుతే మధ్యాహ్నం ఇంకొక బ్యాచ్ వచ్చేసి 1:30కి స్టార్ట్ అవుతుంది. 1:30 to 6:37 వరకు ఇంకొక బ్యాచ్ ఉంటుంది, సెకండ్ బ్యాచ్ ఇది. ఫస్ట్ అయితే ఈ బ్యాచెసే రన్ చేస్తాం, మార్నింగ్ బ్యాచెసే రన్ చేస్తాం. మార్నింగ్ బ్యాచెస్ ఒకవేళ ఫుల్ అయితే సెకండ్ బ్యాచ్కి వెళ్తాం 1:30 to 6:30. ఇది ఆఫ్లైన్ షెడ్యూల్. ఆఫ్లైన్ స్టూడెంట్స్కి వాళ్ళకి ఆఫ్లైన్ కోచింగ్తో పాటుగా మెటీరియల్స్ ఫ్రీగా ఇస్తాము, ఆన్లైన్ కంటెంట్ ఫ్రీగా ఇస్తాము. ఆన్లైన్ వాళ్ళకి ఇచ్చే లైవ్ క్లాసెస్ కూడా అక్కడ మీకు రికార్డ్ అవుతాయి. అంటే మీరు మళ్ళీ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే లైవ్ క్లాసెస్ చూసుకోవచ్చు, రికార్డెడ్ క్లాసెస్ కూడా చూసుకోవచ్చు. రైట్, నెక్స్ట్ వచ్చేసి మరి ఆన్లైన్ విషయానికి వస్తే ఆన్లైన్ క్లాసెస్ డైలీ మార్నింగ్ 2 hours క్లాసెస్ ఉంటాయి, అదేవిధంగా ఈవినింగ్ 2 hours క్లాసెస్ ఉంటాయి. అడిషనల్గా ఒక 1 hour మీకు రివిజన్ చేసి ఒక ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది, లైవ్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది, ప్రతి చాప్టర్కి ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్. సో ఫర్ ఫీ డీటెయిల్స్ మీరు ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. 9246212138 ఇదొక నెంబర్. ఒకవేళ ఆ నెంబర్ బిజీగా వస్తే 9848692598 ఈ నెంబర్ కూడా కాంటాక్ట్ చేయొచ్చు. బ్యాచెస్ వచ్చేసి మనకి 31st ఒక బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఈ 31st పాటుగా సెకండ్ బ్యాచ్ వచ్చేసి 4th April, 3rd April కూడా ఒక బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. 3rd April, 4th April, 5th April వరుసగా మొత్తం 4 బ్యాచ్లు. 31st స్టార్ట్ అయిపోతుంది, ఒక్క రోజు కూడా మీరు వదిలిపెట్టుకోవద్దండి. 31st వచ్చిన స్టూడెంట్స్కి మ్యాక్సిమం ఫీ కన్సెషన్స్ కూడా ఇస్తూ ఉన్నాం. కాబట్టి 31st నాడు వచ్చిన స్టూడెంట్స్కి మాత్రమే కన్సెషన్స్ వస్తాయి. కాబట్టి ఇమ్మీడియట్గా మీరు చూసిన వెంటనే ఈ వీడియో చూస్తే ఈ నెంబర్కి కానీ కాంటాక్ట్ చేయండి. మరి కోర్సు ఫీచర్స్ ఎట్లా ఉన్నాయి ఒకసారి మీరు చూసినట్టయితే మన కోర్స్ ఫీచర్స్ ఒక్కసారి చూడండి. ఆన్లైన్ కోర్సు డిజిటల్ రికార్డెడ్ వీడియో క్లాసెస్, ప్రీ రికార్డెడ్ వీడియో క్లాసెస్ ఇది ఆన్లైన్ వాళ్ళకి ఇస్తాము ఫ్రీగా, ఆఫ్లైన్ వాళ్ళకి కూడా ఉంటుంది అనమాట. రెగ్యులర్ లైవ్ క్లాసెస్ ఉంటాయి. నేను చెప్పినట్టు మార్నింగ్ 2 hours, ఈవినింగ్ 2 hours, ఒక 1 hour రివిజన్, ఒక ఎగ్జామ్ కూడా కండక్ట్ చేస్తాం. రెగ్యులర్ టాపిక్ వైజ్ ఎగ్జామ్స్ ఉంటుంది, వాటి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, స్టడీ మెటీరియల్స్ విత్ ప్రీవియస్ బిట్స్, మార్క్ టెస్ట్. మరి స్టడీ మెటీరియల్ విషయానికి వస్తే దాదాపుగా 8 నెలల నుంచి మన సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్లో 5 స్టేట్ ఫస్ట్ ర్యాంకులు వచ్చాయి. 5 స్టేట్ ఫస్ట్ ర్యాంకులతో పాటుగా ఎలక్ట్రానిక్స్లో టాప్ 10లో 8 ర్యాంకులు, మెకానికల్లో టాప్ 10లో 8 ర్యాంకులు, కంప్యూటర్ సైన్స్లో టాప్ 10లో 9 ర్యాంకులు, సివిల్లో టాప్ 10లో 9 ర్యాంకులు, ఎలక్ట్రికల్లో అయితే 10కి 10 ర్యాంకులు వచ్చాయి. ఆ ర్యాంకులకి ముఖ్య కారణమైన ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో అదే ఫ్యాకల్టీతోటి ఒక్కొక్క ఫ్యాకల్టీతో 1-2 చాప్టర్లు మనం చాలా సిస్టమేటిక్గా మనం మెటీరియల్ కూడా డెవలప్ చేయించాము. ఈ మెటీరియల్ కరెక్ట్గా చేస్తే పాలిసెట్లో 120 క్వశ్చన్స్ అడుగుతాడు కదా పాలిసెట్కి, ఆ డిప్లొమా ఎగ్జామ్కి ఆ 120కి 120 క్వశ్చన్స్ అయితే ఆన్సర్ 100% చేయగలుగుతారు. అంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నానంటే మీరు అర్థం చేసుకోండి. 8 నెలలుగా
విధంగా ఫ్యాకల్టీ ఏ విధంగా తయారు చేస్తారో. సో మొదటగా వచ్చేసి మనకు చాలా నీట్గా ఒక స్ట్రక్చర్డ్ మేనర్లో సినాప్సిస్ ఉంటుంది, ఫార్ములాస్ ఉంటాయి, ఇంపార్టెంట్ పాయింట్స్ రిమెంబర్ ఉంటాయి. ఓకే, ఇది దీని తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, అంటే గత 20, 30, 40 సంవత్సరాలుగా ఎన్ని దొరికితే అన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ విత్ సొల్యూషన్స్ మీకు మెటీరియల్ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క బిట్ కూడా మిస్ కాకుండా సొల్యూషన్స్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత వచ్చేసి ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్ని సార్ వాళ్ళంతా అనలైజ్ చేసి ఒక్క బిట్ కూడా రిపీట్ కాకుండా బేసిక్ లెవెల్, స్టాండర్డ్ లెవెల్, అడ్వాన్స్డ్ లెవెల్ అని బేసిక్ లెవెల్లో ఒక 30 బిట్లు 30 బిట్స్ విత్ సొల్యూషన్, అంటే ఈ 30 బిట్స్ ఒక్క బిట్ కూడా ఇక్కడ రిపీట్ కాకుండా ఎక్స్పెక్టెడ్ ఇక 2024కి దిగాలి, 25లో రావాలి, 26లో రావాలి. అట్లాంటి క్వశ్చన్స్ ఇక్కడ బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ 30 ఉంటాయి చాప్టర్కి. అదేవిధంగా స్టాండర్డ్ లెవెల్ కూడా ఒక 30 బిట్స్ విత్ సొల్యూషన్స్ ఇంక్లూడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి అడ్వాన్స్డ్ లెవెల్ క్వశ్చన్స్ వచ్చేసి 30 బిట్స్ ఉన్నాయి. అంటే ఈ 90 బిట్లు ఈ ప్రీవియస్ ఇయర్ పాలిసెట్ బిట్స్ బేస్ చేసుకొని ఆ స్టాండర్డ్కి కొద్దిగా మించి ఆ స్టాండర్డ్లో దానికంటే బేసిక్ ఇట్లా బేసిక్, స్టాండర్డ్, అడ్వాన్స్డ్ ఒక్క బిట్ కూడా రిపీట్ కాకుండా 24, 25, 26 ఎక్కడైనా సరే ప్రతి దాంట్లో అవే తగలే విధంగా దీన్ని మనం డెవలప్ చేసాము. తర్వాత స్టూడెంట్కి ఇవన్నీ చేసుకున్న తర్వాత సొంతంగా కూడా ఒక సెల్ఫ్ టెస్ట్ రాసుకోవాలి. కాబట్టి ఒక సెల్ఫ్ టెస్ట్ రాసుకున్న తర్వాత ఇమ్మీడియట్గా వాటి సొల్యూషన్స్ కూడా 30 బిట్స్ ఉంటాయి. తర్వాత మేము ఒక ఎగ్జామ్ షెడ్యూల్ ఇస్తాం ఆన్లైన్ వాళ్ళకి, ఆఫ్లైన్ వాళ్ళకి, దాన్ని లైవ్ టెస్ట్ అంటాము. ఈ విధంగా తయారు చేసిన బిట్స్ మొత్తం టోటల్గా ఉన్నాయి. సో మరి ఈ పాలిసెట్ చదువుకుంటే, ఈ పాలిసెట్ ద్వారా మనం మంచి పాలిటెక్నిక్ కాలేజ్లో సీట్ సంపాదిస్తే రకరకాల డిప్లొమా తర్వాత హయ్యర్ స్టడీస్కి వెళ్ళొచ్చు. హయ్యర్ స్టడీస్ కాకుండా డిప్లొమా బేస్డ్ జాబ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ట్రిపుల్ ఈ చదువుకున్నారనుకోండి, ఇట్లా జాబ్లు ఉంటాయి. సబ్ ఇంజనీర్, ఎస్ఎస్సి జేఈ, బిఎస్ఎన్ఎల్ జేఈ, టీఎస్పీసీ, ఓఎన్జీసీ, ఎన్టీపీసీ, డిఆర్డీఓ, బిహెచ్ఎల్, ఇస్రో, పవర్ గ్రిడ్, బార్క్. ఓకే, ఒకవేళ ఈసీ చదువుకున్నారనుకో, ఇస్రో, డిఆర్డీఓ, బెల్, బిహెచ్ఎల్, హాల్, ఆర్ఆర్బీ జేఈ, టీఎస్ఎల్పీ, ఆర్బీ, ఈసీఎల్, ఓఎన్జీసీ, ఐఓసీఎల్, ఎంటీఆర్ఓ, బార్క్. ఒకవేళ మీరు సివిల్ చదువుకున్నారనుకోండి, ఏపీపీఎస్సీ, టీఎస్పీసీ, డిప్యూటీ సర్వే, టీపీబీఓ, ఎస్ఎస్సి జేఈ, ఎఫ్సిఐ, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఇస్రో, డిఆర్డీఓ, సింగరేణి, ఎన్టీపీసీ, హెచ్పీసీఎల్, ఆల్ ఇండియా అథారిటీ ఆఫ్ ఇండియా, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ మెకానికల్ చదువుకున్నారనుకోండి, టీఎస్పీసీ, ఏఈ, ఏపీపీఎస్సీ, ఎస్ఎస్సి జేఈ, ఆర్ఆర్బీ జేఈ, ఇస్రో, డిఆర్డీఓ, వైజాగ్ స్టీల్ ప్లాంట్, పవర్ గ్రిడ్, ఓఎన్జీసీ, బిహెచ్ఎల్, సెయిల్, ఎయిల్, బార్క్, ఎన్టీపీసీ. ఒకవేళ సిఎస్సి చదువుకున్నారనుకోండి, ఇస్రో, డిఆర్డీఓ, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, బిఎస్ఎన్ఎల్ జేఈ, టీఎస్ఎల్పీ, ఆర్బీ, విహెచ్ఎల్, బెల్. ఇట్లా ఏ బ్రాంచ్ చదువుకున్నా ప్రతి ఒక్కరికి మినిమం 5 to 6 జాబ్స్ ప్రతి సంవత్సరం పడతాయి. అంటే 5 to 6 జాబ్, ప్రతి ఒక్క జాబ్ పడకపోయినా ఏదో ఒక జాబ్ మాత్రం ప్రతి సంవత్సరం పడుతుంది. ఇక్కడ రాసిన ప్రతి జాబ్ శాలరీ వచ్చేసి మినిమం 25-30,000 స్టార్ట్ చేస్తే మ్యాక్సిమం 54-60,000 దాకా గవర్నమెంట్ జాబ్ సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. లేదు మీరు హయ్యర్ స్టడీస్కి వెళ్ళాలి అంటే లాటరల్ ఎంట్రీ ద్వారా యూనివర్సిటీ కాలేజీలో సీట్లు ఉంటాయి. టాప్ మోస్ట్ కాలేజీలు బీటెక్లో సిబిఐటి, వాసవి. మీరు ఎంసెట్ ద్వారా వెళ్తే లక్షలు కట్టుకొని ఇంటర్మీడియట్ చదువుకొని ఎంసెట్ రాయాలి. ఎంసెట్లో అంత లక్షల మంది, 4-5 లక్షల 6 లక్షల మంది రాస్తుంటారు. ఆ లక్షల మందిలో నువ్వు మళ్ళీ నీకు అనుకున్న కోర్సు రావాలంటే ఎంతో కష్టం. అలా కాకుండా డిప్లొమాలోనే నువ్వు పాలిసెట్ కోచింగ్ తీసుకొని నీకు ఇష్టమైన బ్రాంచ్ చేసి ఆ ఇష్టమైన బ్రాంచ్లో అతి తక్కువ ఫీజే లేకుండా ఫీ రియంబర్స్మెంట్ ఉంటుంది 1000 లోపు వస్తే. కాబట్టి ఇట్లాంటి చక్కటి అవకాశాన్ని ఎవరైతే పేద, బడుగు, బలహీన వర్గాల స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, విద్యార్థులు ఉంటారో, వాళ్ళందరూ మంచి కోర్స్ చేయడానికి ఒక మంచి అవకాశం అయితే ఈ సంవత్సరం దొరికింది. కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క వెల్ విషర్, మా స్టూడెంట్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు ఈ వీడియోని మీకు వీలైనన్ని వాట్సాప్ గ్రూప్లో కానీ, ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాలో కానీ షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల వాళ్ళు కోచింగ్ తీసుకోవాలా వద్దా అనే అవేర్నెస్ అయితే వాళ్ళకు వస్తుంది. సో కాబట్టి ఈ మరిన్ని వివరాలకు మా నెంబర్ ఇక్కడ మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నా, 9246212138 ఒక నెంబర్, 9848692598 ఒక నెంబర్. ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. 31st నుంచే బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ముందుగా మేము యాక్చువల్గా 3rd అనుకున్నాము, కానీ 31stకే స్టార్ట్ చేస్తున్నాము. 31st ఒక బ్యాచ్, 3rd ఒక బ్యాచ్, 4th, 5th ఒక బ్యాచ్. ఓకే, సో మరిన్ని వివరాలకి ఆ నెంబర్స్ కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.